అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఆనపకాయ ఆవపెట్టిన కూర తయారు చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఆనపకాయతో మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఆనపకాయ పెసరపప్పు వేసుకోవచ్చు, ఆనపకాయ పులుసు పెట్టుకోవచ్చు, ఆనపకాయ పాలు వేసిన కూర, తర్వాత ఆనపకాయ నూపప్పు వేసిన కూర, ఇలా చాలా రకాలు చేసుకుంటాము. ఇది ఆవపెట్టిన కూర ఇంకొక రకం అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా. సో ఈ ఆనపకాయ ఆవపెట్టిన కూర తయారు చేయడానికి ఆనపకాయలో ఒక చిన్న ముక్క తీసుకున్నాను. నేను తీసుకున్న దానికి తొక్క తీసేసి సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక మూకుడులో 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. ఈ నూనె కాగాక అందులో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపండి. ఆ తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చివేయండి. తర్వాత 2-3 ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా తుంచి వేయండి. కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిపేసి పోపు వేగాక ఈ పోపులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలిపేసి తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోయండి. నీళ్లు లేకపోతే అడుగున మాడిపోయే అవకాశం ఉంది. అందుకని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ఉడికేలోగా మనం 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని చిన్న గ్రైండర్లోకి తీసుకుని, లేదా మీరు చిన్న రోట్లో నూరుకున్నా సరే దాంట్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేయండి. కొందరైతే ఆవ పేస్ట్ కాకుండా ఆవ పొడి చేసి వేస్తారు. జస్ట్ దాన్ని మెత్తగా పొడిని కొట్టేసి ఆ పొడిని వేస్తారు. కానీ ట్రస్ట్ మీ, ఆవ పొడి వేసిన దానికన్నా కూడా ఆవాలు ఇలా పేస్ట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ బయటకు వచ్చి కూర చాలా బాగుంటుంది. మీరు పులిహోరకి వేసుకున్నా కూడా ఇలా ఆవ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇదిగో ఆవాలు పేస్ట్ చేసేసాను. దీని ఫ్లేవర్ చూడండి ఎంత బాగుంటుందో. ఈ ఆవాల పేస్ట్ని మూత పెట్టి పక్కన పెట్టి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ కూరని మూత తీసి ఒకసారి బాగా కలిపి చూడండి. ఇక్కడ చూడండి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఆవపిండి వేసేసుకోవచ్చు. ఒకవేళ ముక్కలు ఇంకా ఉడకపోతే కనుక ఇంకొంచెం సేపు ఉడకపెట్టండి. ఇక్కడ నా ముక్కలు తయారైపోయాయి. ఇప్పుడు నేను ఆవపిండి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆవ పేస్ట్ అంతటిని ఈ కూరలో వేసేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ నీరు ఎగిరిపోయే వరకు బాగా కలపండి. ఈ ఆవ పేస్ట్ వేసిన తర్వాత వేడి చేయొద్దని చెప్తారు జనరల్ గాను. అలా చేస్తే చేదు వస్తుంది అంటారు. కానీ నాకైతే ఇప్పుడు రాలేదండి. నేను ఇలా కొద్దిగా నీరు ఎగిరిపోయే వరకు ఒకసారి కలుపుతాను. దాంతోపాటు ఉప్పు కూడా వేసేస్తాను. మరి అందుకనేమో నాకైతే ఎప్పుడు చేదు రాలేదు. మరి ఇది నా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు కూడా నాకు షేర్ చేయండి. చూసారుగా నీరంతా ఎగిరిపోయింది. చూడటానికి కూడా చాలా బాగుంది, ముద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉప్పు అవసరం అయితే ఇంకొంచెం వేసుకోండి. టేస్ట్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర కూడా చల్లేసేసి బాగా కలిపేయండి. ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి, కీన్వాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇదండి మన ఆనపకాయ ఆవపెట్టిన కూర. ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ తర్వాత నా ఫేస్బుక్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా మీరు ట్రై చేయండి.